ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు మళ్ళీ మనం కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు దీపావళి కదా, సో అందుకే కొంచెం ట్రెడిషనల్ అటైర్లో వచ్చాను అనమాట. కాసేపు పోయినాక చేసేసేద్దాం. ఈరోజు మరి పండగ కదా గాయస్, మాకు కూడా పండుగ ఉంది గాయస్, మేము పండగ చేసుకుంటాం. అలా సాయంత్రం బయటకు వెళ్ళొచ్చాం అనమాట. అదే సంగతి. దీపావళి ఈరోజు కొంచెం గుడికి వెళ్ళి తర్వాత బాణసంచా ఫుడ్ దింగి. సో ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకొని దీపావళికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఎందుకంటే దీపావళి చాలా ఇష్టమైన పండుగ, నాలాగే చాలామందికి కూడా అయితే చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇక్కడ చెరుగడ్డల ముక్కల కింద కట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే దానికి కాటన్ కట్టి మేము కాగడాల్లా చేసి పితృదేవతలకు చూపించడానికి ఒక ఆనవాయితీ అనమాట. సో అందుకే అయితే జనపకర కానీ లేకపోతే చెరుగడ్డ కానీ కడతాం. ఆఫ్టర్ దాట్ కొంచెం దీపాలతో కొంచెం డెకరేషన్ చేసి ఈ మాత్రం హెల్ప్ కూడా చేయకపోతే ఇంట్లో తంతారనమాట. సో అది కూడా అయిపోయాక కొంచెం ల్యాన్యార్డ్ డిజైనింగ్ ఒక కొలీగ్ ఉన్నాడు, వాడికి లాస్ట్ టైం ఒకసారి నేను మా టీం కోసం ల్యాన్యార్డ్ తయారు చేశాను, అది నచ్చింది. సో వాళ్ళ టీం కూడా ఒక ల్యాన్యార్డ్ తయారు చేయమన్నాడు. సో అది మళ్ళీ తయారు చేస్తున్నాను అనమాట. రకరకాల డిజైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ ఇందాక మనం తయారు చేసిన కాగడాలు ఉన్నాయి కదా, అవివే సరిగ్గా కాటన్ కట్టి కొంచెం నేతిలో ముంచి మేడపైకి వెళ్ళి తాతలు రారండో అని తర్వాత పితృదేవతలు నమస్కరించి వాళ్ళని సాగనంపే ప్రయత్నం కూడా చేస్తాను అనమాట. ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చి మళ్ళీ లక్ష్మీ పూజ చేసాం మంచిగా. లక్ష్మీ పూజ అంటే కొంచెం అష్టాదశ నామాలు కొంచెం చదువుకొని మంచిగా లక్ష్మీదేవికి పూజ చేసేసాం. తర్వాత గుడికి వెళ్ళాను. పక్కనే మా ఇంటి దగ్గరలో గుడి ఉందనమాట. ఆ గుడికి వెళ్ళి చక్కగా దేవుడు దండం పెట్టుకున్నాను. కొంచెం లేట్ అవ్వడం వల్ల కలిసి గుడి మూసేశాడు. అంటే లోపలికి ఎంట్రీ ఉంది కానీ గర్భగుడి లోపలికి ఎంట్రీ ఏం లేదు. సో మంచిగా దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకొని మళ్ళీ మా అపార్ట్మెంట్ కిందకి వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. సో నేను కూడా మన చిన్నప్పుడు వేషాలు మళ్ళీ తలుచుకుంటూ బాణసంచా కాల్చి పడేసాం అనమాట. నా ఫేవరెట్ అయిన షార్ట్స్ కాల్స్తున్నప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటే సడన్గా నా మొబైల్ హ్యాండ్ ఇచ్చింది, రికార్డ్ చేయడానికి అవ్వలేదు, సగంలో ఆగిపోయింది. మళ్ళీ సించిబుడ్డలు కాల్చేటప్పుడు మాత్రం వెలుగుతుంది, అదేందో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఈ బాణాసంచా కాల్చేసి మంచిగా ఈరోజు నాలో ఉన్న ఆ చిన్నపిల్లని సాటిస్ఫై చేసుకున్నాను అనమాట. ఎస్, మనకు తెలిసి మనం ఇది కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంత అయిపోయినాక చక్కగా ఇంట్లో మంచి వంటలు వండారు, పులిహోర, బూర్లు, గారెలు అన్నీ వేసేసాం అనమాట. ఇట్స్ టైమ్ టు చేంజ్. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు దీపావళి కదా, సో యాక్చువల్లీ పనులు చేసినాం, కాకపోతే మనం అనుకున్నంత ప్రొడక్టివ్గా వెళ్ళాడు ఈరోజు. అండ్ దరిద్రానికి ఈరోజు మనం చాలా ఎర్లీగా లేసాం అనమాట. అంటే 10 గంటలు లేసాం. మొత్తం అయ్యేటప్పటికి జిమ్లన్నీ క్లోజ్ చేశారనమాట. సో జిమ్ వెళ్ళడానికి కూడా అవ్వలేదు. సో మన గోల్ ఏదైతే ఉందో స్టెప్ కౌంట్ కానీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ కానీ అది ఈరోజు కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇన్ దట్ ఆస్పెక్ట్ వీ లాస్ట్. మళ్ళీ మనకి బొక్కపడింది. కొన్ని ప్రొడక్టివ్ వర్క్స్ అయితే చేసాం. ఫ్రెండ్ ఒకటి ల్యాండ్యార్డ్ తయారు చేయమన్నాడు. సో డిజైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డిజైనింగ్ ఫీల్డ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో అది కొంచెం పర్లేదు. అండ్ చాలా తక్కువ సేపే బట్ నేర్చుకున్నా, ఎందుకంటే ఈరోజు చాలా పనులు ఉండే, ఎందుకంటే దీపావళి కాబట్టి. సో అవన్నీ చేసుకొని మనం తర్వాత మనకి చాలా ఇష్టమైన బాణాసంచి కాల్చుకుంటూ ఇట్లా ఇవన్నీ చేసేటప్పటికి మనకి టైం పట్టేసింది. సో ఈరోజు మోస్ట్లీ దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ హ్యాడ్ డన్. సో అయితే రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. 3 days రెస్ట్ తీసుకున్నాం. సో రేపటి నుంచి మళ్ళీ అన్ని యాక్టివిటీస్ రెజ్యూమ్ అవుతాయి. కాకపోతే మనం అనుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ ట్రాకర్ది కూడా మనం తయారు చేయలేదు కాబట్టి పోస్ట్పోన్ అయితే వస్తుంది 2-3 days నుంచి. సో మోస్ట్ ప్రాబబ్లీ బై టుమారో ఆర్ బై డే ఆఫ్టర్ టుమారో ఒక ఎజెండా పెట్టుకొని అది క్లియర్ చేయాలి. ఇన్ కేస్ దేవుడి దయ వల్ల ఆఫీస్లో ఏ పని లేకపోతే, ఆఫీస్లో ఏ పని ఉంటే మనం ఏం చేయలేం. మరి తర్వాత జిమ్ కూడా రేపటి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ 3 days గ్యాప్ వచ్చేసింది. ఓకే, అంటే ఈ లాస్ట్ వీక్ అంతా 5 days వర్కౌట్ చేశాను. సో 3 days గ్యాప్ ఈజ్ ఓకే అనిపిస్తుంది. బట్ స్టిల్ అంటే ఒకరోజు బాస్కెట్బాల్ కూడా ఆడాను. బట్ 2 days నుంచి యాక్చువల్గా చెప్పాలంటే స్టెప్ కౌంట్ కూడా అంత ఫినిష్ ఏం కాలేదు. జస్ట్ బయటికి వెళ్ళి ఏమైనా వస్తువులు ఉంటే తేవడం, ఆ తర్వాత
ఈ గుడికని లేకపోతే అట్లా టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే ఇలా మందు కొన్ని సామాన్లు కాల్చిన ప్రొటెక్ట్ తిరగడం, ఇదే మన స్టెప్ కౌంట్ కోసం. అంతే తప్ప మనం మేజర్గా ఏం సిగ్నిఫికెంట్గా టువర్డ్స్ ఆర్ వాకింగ్ గోల్ ఆర్ వాట్ ఎవర్ ఇంకా చేయలేదు. అండ్ బయట ఇంకా దీపావళి సామాన్లు కాలుస్తూ ఉన్నారు, బాణసంచి పటాకాలు విపరీతంగా సౌండ్స్ వస్తున్నాయి. సో ఐ విల్ ట్రై టు కట్ దిస్ వీడియో షార్ట్. ఈరోజు కూడా మనం అన్ఫార్చునేట్లీ మనం అనుకున్న గోల్ రీచ్ కాలేకపోయాం. అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేసాం విచ్ వర్ గుడ్, నాకు బాగానే అనిపించింది. ఇంకా అతనే ఉంటారు మిగిలిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కాస్త కోస్త త్వరగా వీ హ్యావ్ టు ఫినిష్ టుడే చేసి కాస్త కోస్త పని చేసేసి. బొచ్చు కోర్సులు కూడా ఉన్నాయి, చేయలేదు అవి కూడా ఎన్ని చేయాలి. టైం వేస్ట్ చేస్తున్నాను. 3 days ఊరికే ఉప్పుని పోయినాయి. ఎవరో సాగర్ ఏం చేస్తున్నారా అంటే అది సంగతి. ఈరోజు సెలవు పెడదాం. ఓకే గైస్, ఉంటాను ఈరోజుకి. బాయ్, సెలవు.